అనిపించింది. అండ్ మాధురి సమర్పణ అనే ఒక సమర్పించని వచ్చింది. సో ఏంటి అది, దాని గురించి ఒకసారి, ఎందుకంటే ఇన్ని ఇంటర్వ్యూ చూస్తున్నాం, ఎక్కడ చూసినా మిగతావన్నీ అడుగుతారు తప్ప దాని గురించి ఎక్కడ రాలేదు. అది తీయడానికి స్పెసిఫిక్ ఏదైనా రీజన్ ఉందా? ఉంది. యాక్చువల్ గా శ్రీనివాస్ గారు వాళ్ళ దైవం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల మీద ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు అనమాట. అంటే ప్రజలకి ఎటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు యాక్చువల్ గా. కాకపోతే శ్రీనివాస్ గారికి ముందు నుంచి కూడా మూవీస్ అనేది, అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, మూవీస్ అనేవి కొంచెం ఇంట్రెస్ట్. అంటే యాక్టింగ్, తను ఆల్రెడీ యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో. కానీ తను కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అవ్వడం వల్ల ఎవరికి రిక్వెస్ట్ చేయడం, ఈ బతిమాలడం ఇష్టం లేక ఛాన్స్ కోసం తను మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ తన పొలిటికల్ లైఫ్ ని కొనసాగించడం జరిగింది. సో దీనికి మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గమనించి, ఎలాగో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కదా, జనాలకి ఇవన్నీ తెలుస్తాయి, కొంతమందికి ఈ పథకాలు వెళ్తున్నట్టు కూడా ఇంకొంతమందికి తెలియట్లేదు, మూవీ ద్వారా మేము చూపించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ అని చెప్పి ఆలోచించి మూవీ తీయడం జరిగింది. దానికోసం అరౌండ్ ఒక 1.20 crore వరకు ఖర్చు పెట్టాం. కానీ కొంచెం కెమెరా ఫెయిల్యూర్, ఎడిటింగ్ ఫెయిల్యూర్, కొన్ని జంపింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ సరిగ్గా చేయలేకపోయాం. కానీ ఎలాగైనా సరే అతన్ని చూపించాలనే ఆలోచనతో స్క్రీన్ మీద కొంచెం కష్టపడి ఎడిట్ చేసి మూవీ తీయడం జరిగింది. యాక్చువల్ గా షూటింగ్ 1 month కంప్లీట్ చేస్తాం టెక్కల్ సరౌండింగ్స్ లో. పాపం తన బిజీ షెడ్యూల్ లో ఒక పక్క పాలిటిక్స్ చేస్తూ ఒక డైలీ ఒక 2 hours లో వచ్చేవాళ్ళు తన షూటింగ్ కి. ఆ 2 hours లో అన్ని కూడా సింగిల్ టేక్ లోనే చేశారు, ప్రతి ఒక్క షాట్ కూడా సింగిల్ టేక్. స్క్రిప్ట్ కూడా చూసుకుంటే శ్రీనివాస్ గారికి చాలా దగ్గరలో ఉన్నట్టుంది. అంటే స్టార్టింగ్ నుండి మనం చూసుకుంటే అంటే పశువుల గురించి కావచ్చు, పంటల గురించి కావచ్చు, అంటే న్యాచురల్ గా వెళ్తున్నారు అనమాట. స్క్రిప్ట్ రాసేటప్పుడు తన పర్సనల్ లైఫ్ ని రాసుకున్నారా? అంతే, మొత్తం అంతా రియల్ స్టోరీనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేసిన పథకాలు, అతను నిజంగా చేసిన రాజకీయం అన్ని కలిపి తీసిన మూవీనే అది. అంటే ఎలక్షన్ ముందు చాలా సినిమాలు వస్తుంటాయి, ఎందుకంటే మాకు ఆర్జీవి గారు మాకు ఒక ఇది ఎలక్షన్ ముందు ఒకటి తీసుకొస్తారు బాంబు. సో అలా మీరు ఎలక్షన్ ముందు ఇలాంటి మూవీ తీసుకొచ్చినప్పుడు ఏమైనా ఎలక్షన్ లో కొంచెం టర్న్ అయ్యే అవకాశం ఉంటుందని తెచ్చారా? యాక్చువల్ గా అదే జనాలకి తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ తెలియాలి, ఇంత చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం అని తెలియజెప్పాలనే మూవీ ఎలక్షన్ ముందు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్ గా ఈ బిజీలో పడి నాకు కొంచెం ఓటీటీ ఛానల్స్ ప్లాట్ఫామ్ అవి తెలియలేదు. ఆ సెన్సర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకున్నాను, అన్ని చేశాను, కానీ రిలీజ్ చేయలేకపోయాను. ఈ టైంలో ఎవరో ఒక అతను వచ్చారు, మేము రిలీజ్ చేస్తాం మేడం అంటే, పోనీ అట్లీస్ట్ మీరు రిలీజ్ చేయండి, జనాలు మూవీ చూస్తే చాలు, నాకు డబ్బులు కూడా అక్కర్లేదు, జనాలు ఈ మూవీ చూస్తే చాలు అని చెప్తే వాళ్ళు మనకి చీట్ చేసి యూట్యూబ్ లో పెట్టేశారు. చెప్పకుండా థియేటర్ లో రిలీజ్ చేస్తానని చెప్పి యూట్యూబ్ లో పెట్టేశారు. అది ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ లో పెట్టినట్టున్నారు, అది కూడా బాగా ప్రమోట్ అవ్వలేదు. ఈలోగా ఎలక్షన్స్ అయిపోయి జనాలు సరిగ్గా చేరలేదు. ఆ మూవీ చేరుంటే బాగుండేది. మా పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ యూట్యూబ్ వాళ్ళతో ఆ మూవీ కూడా తీయించేశారు, దాంట్లో డిలీట్ చేయించారు. తర్వాత నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారా? జ్ఞాపకాలతోనే కాదు, జనాలు చాలా కోల్పోయారనే విధంగా కూడా పెట్టాను. చాలా పథకాలను, అభివృద్ధి పథకాలను కోల్పోయారనే విధంగా కూడా యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అండ్ మీ అంటే ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, మీ వీడియోస్ కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ నెగిటివ్ అనేది నేను తర్వాత అడుగుతా, బట్ పాజిటివ్ లో మీ ఫిట్నెస్ కి సీక్రెట్ ఏంటని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఫిట్నెస్? ఫిట్నెస్ అంటే నాకు చాలా ఒత్తిడి ఉంటాయి, ఏ మనిషికైనా ఒత్తిడి సహజం. ఒత్తిడిని ఇక్కడతో ఆపాలి, ఇక్కడ వరకు తీసుకురావాలి. నా తాలూకా అభిప్రాయం ఒకటే, అది ఇక్కడికి వచ్చిందంటే ఒక 120 కోట్లు లాస్ వచ్చింది బిజినెస్ లో, ఇక్కడతో ఆపేయాలి. దాన్ని విపరీతంగా ప్రెషర్ కింద ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, దీనికి జబ్బు వస్తుంది, గుండెకి జబ్బు వస్తే మనం దెబ్బతింటాం. కాబట్టి నేను అక్కడి వరకు ఏది చేయను. నాకు మరొక గంటలో ఉరితీస్తారన్నా ఇక్కడతోనే ఆ బ్రేక్ చేస్తాను, ఇక్కడ వరకు తీసుకురాను. ఒక ప్రాక్టీస్. 2 భోజనం, డైట్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే తినం అంతే. అంటే ఇంకా తింటే మీరే, నాకు తెలిసి మహేష్ బాబు గారు కూడా ఒక దగ్గర చెప్పారు, నేను అన్ని తింటాను అన్నారు. రైట్ ఈజ్ రైట్, అలాగే ఉండాలి, అన్ని తినాలి, ఇంకా తింటే బాగుండేది అన్న దగ్గర ఆపాలి. ఇంకా మొత్తం తినేద్దాం అనుకుండా ఇంకా సగం ఆకలి తీరిందా, ఇక్కడతో చాలు. ఈ రోజు నా క్యాలరీస్ ఎంత బర్న్ అవుతుంది, ఈ రోజు నేను ఎంత నడుస్తాను, ఎంత పని చేస్తాను, దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ రోజు క్యాలరీసే బర్న్ కావు అనేటప్పుడు కొంచెం తగ్గించండి. ఆకలి వేసేటప్పుడు ఆకలి తీర్చడం కోసం తినాలి తప్ప
విపరీతంగా మితిమీరినట్టు తింటే ఇలాగే ఉంటాం. ఓకే. ఆయన చెప్పింది రైట్ అసలు. అది తినండి, ఇది తినండి, ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, లేకపోతే ఏవో కొన్ని చెప్తుంటారు. ఏం కాదండి, మనిషి అన్నది పుట్టాం, ఎంతకాలం ఉంటాం. ఓకే. ఉండే టైంలో అన్ని తినాలి, మితంగా తినాలి. తప్పకుండా. ఇంతకు ముందు మీరు ఏం తిన్నా ఎక్కడున్నా ఏదున్నా ప్రజల వరకు అక్కడ వరకే ఉండేది. బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఏం తిన్నా ఎక్కడికి వెళ్ళినా అదొక ట్రెండ్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ములక్కాయలు అనే ఒకటి. యాక్చువల్ గా నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళాము. Yeah. రెస్టారెంట్ వెళ్ళగానే ఆ బాయ్ వచ్చి సార్ మీకు సాంబార్ ఇష్టం కదా, సాంబార్ తెచ్చేస్తాను సార్. నీకు ఎవడో చెప్పాడు సాంబార్ ఇంట్రెస్ట్ అంటే? మాకు తెలుసు సార్, మీకు సాంబార్ ఇడ్లీ తినండి అంటే. వాళ్ళు ఫాలో అవుతున్నారు. వచ్చి పెట్టేసాడు అడగకుండానే, ఎందుకంటే మీకు సాంబార్ ఇష్టం కదా. మీరు ముందే చెప్పేశారు. అంటే సోషల్ మీడియాలో మీకు అంటే మీరు ఏ వీడియో పెడతారా అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రోల్ చేయడానికో లేకపోతే నెగిటివ్ చేయడానికో. బట్ తెలిసి కూడా మీరు కొన్ని వీడియోస్ ఇంకెందుకు పెడతారు అలాంటివి? తెలిసి కూడా ఏం కాదండి, నేను క్యాజువల్ గా ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను సరదాగా నా సోషల్ మీడియాలో పెట్టుకున్న కంటెంట్ కూడా వైరల్ చేసి ట్రోల్ చేస్తే నేనేం చేయాలి చెప్పండి. సో ఇప్పుడు చెప్పండి, అంటే సార్ స్ట్రైట్గా ఉన్నారు మా ఛానల్ తరఫున, తనకి ఏమంటే ఇష్టం ఏంటంటే ఒకటి చెప్తే. ఆల్రెడీ చెప్పాను, శ్రీనివాస్ గారికి వెజిటేరియన్ లో సాంబార్ ఇష్టం, పొటాటో ఫ్రై ఇష్టం, వంకాయ ఫ్రై ఇష్టం, గుత్తొంకాయ ఇష్టం, నాన్ వెజ్ లో నాటుకోడి ఎగురు ఇష్టం. ఇప్పుడు అదే ఆల్రెడీ ఇప్పుడు చేశాను. ఎగ్ ఇష్టం, ఫిష్ ఇష్టం, ప్రాన్ ఇష్టం, మటన్ లివర్ ఇష్టం. సో ఏదైనా నాకు అతను చెప్పినట్టు సార్ చెప్పినట్టు అంటే ఏదైనా తినాలి, బట్ లిమిటెడ్ గా తినాలి. సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఇష్యూ ఏంటంటే సో తిరుమల ఇష్యూ. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అని అసలు ఏంటి సార్, దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తే. చాలా మంది దానికోసం కొట్టేసేస్తారు. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సో మీడియాకి ఎందుకు ఇలా మొహం చాటేసుకున్నారు? తిరుపతి అన్నది మేము ఇప్పుడు చాలా సార్లు వెళ్ళాం, ఎవ్రీ మంత్ కూడా వెళ్తాం. ఎవ్రీ మంత్ వెళ్ళటం అదొక ఆనవాయితీ. ఎందుకంటే మేము మా ఇంటి ఇల్లు వెళ్తే వెంకటేశ్వర స్వామి ఎవ్రీ మంత్ వెళ్తాం. మా ఇంటి విలువ అది ఒక నెల అయిందంటే వెళ్ళకపోతే మైండ్ అంతా ఇంకటే ఉంటుంది. వెళ్ళి వచ్చేస్తాం స్వామిని చూసుకొని. శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి అని మేము 4 అన్నదమ్ములు, ఒకటి చనిపోయినాడు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నామాలు. వారి పేర్లనే వారి నామాలనే పేర్లుగా ఎందుకు పెట్టుకున్నాం? ఆయన భక్తులు మేము, ఆ ఇంటి విలువెల్పు మాకు. అలాంటి స్వామి దగ్గర ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత నిష్ఠతో ఉండాలో బయలుదేరిన దగ్గర నుంచి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఇలా ప్లాన్ చేసుకున్న మాకు మా వ్యక్తిగత జీవితాన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి. ఈ మధ్య లడ్డు వివాదం తీసుకొచ్చారు. లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు మాట చెప్పింది, విలువైన మాట చెప్పింది. మనకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలన్నది సుప్రీంకోర్టు ఒక చంప మీద చర్చెట్టచ్చి చెప్పారు. ఏంటది? డోంట్ మేక్ పొలిటికల్ డ్రామాస్. రాజకీయంగా డ్రామాస్ ఆడకండి, దేవుణ్ణి మీ రాజకీయాల్లోకి తీసుకురాకండి అన్నారు. బ్రహ్మాండమైన మాట. అలా చెప్పారంటే సుప్రీంకోర్టు మనం ఎంత తప్పు చేస్తున్నామని అర్థం. లడ్డు వివాదం ఓకే, సుప్రీంకోర్టు కమిటీ వేశారు, దానిపైన అదే వివాదం ఏంటన్నా తేలుతుంది. ఈలోగా మేము తిరుపతి వెళ్ళాం. ఈమె వెళ్ళకూడదా? ఎప్పుడు వెళ్తున్నాం కదా. ఈమె గతంలో బ్రహ్మోత్సవాల్లో కోలాటం చేశారు. బ్రహ్మోత్సవాలకు వెళ్ళినటువంటి అనుభవం చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఈసారి అలాగే వెళ్ళాం, బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని. దర్శనం చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి, నేను టీటీడీ వారికి కానీ విమర్శకులకు కానీ, కొన్ని ఛానల్స్లో చేస్తున్నటువంటి విమర్శకులకు కానీ, డిబేట్లో మాట్లాడుతున్న వాళ్ళకి కానీ, లేదా విశ్లేషకులు కూడా చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే. నేను టీటీడీలో ఉదయం 5 గంటలకు అడుగు పెట్టాను 7వ తారీఖు. 7:30 కల్లా మా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోయాం. అలాగే సాయంత్రం 4 గంటలకి మళ్ళీ బ్రహ్మోత్సవాల సందర్భంలో మాడ వీధులు 4 కూడా నడుచుకుంటా, స్వామివారు ఇంకా మరో 6 గంటలకు వస్తారు పురవీధుల్లోకి. ఆ వీధుల్లోకి వచ్చేటప్పుడు మనం ముందుగానే ఒకసారి స్వామి గారిని ప్రదక్షిణ చేసుకుందామని చెప్పి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని మాడ వీధిలో ఎక్కడో మెట్ల మీద జనంతోనే కలిసి కూర్చుందామని ఉత్తర మాడ వీధిలో ప్లేస్ ఎంచుకొని అక్కడ మేము కూర్చున్నాను. నేను ఆ కూర్చునే దానిలో నేను వెళ్తుండేటప్పుడు, తను వస్తుండేటప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఆలయాన్ని ఉద్దేశించి, అలంకరణను ఉద్దేశించి, స్వామివారి తాలూకు ఆలయాన్ని ఉద్దేశించి తీసుకుంటున్నారు. అలాగే మేము, మా అనుకున్న వాళ్ళు కూడా ఎవరు తీసుకుని ఉండొచ్చు. అలా నడుచుకుంటే వెళ్ళిపోయాం. మీడియా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు. ఎందుకబ్బా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని. ఏమనంటే కొంచెం ప్రశాంతంగా దేవుడి కోసం వచ్చాం కదా అని వాళ్ళని చెప్పినప్పుడు కూడా వినలా. ఈమె కూడా వెళ్తుంటే మా వివాహ విషయాలు అడగటం, ఇది దేవాలయం, ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ ఇది సందర్భం కాదని ఓరల్గా చాలాసార్లు చెప్పాం.
ఆయన గుచ్చి మరి ప్రశ్నిస్తుండటంతో వివాదం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలిన తర్వాతే మా వివరణ ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది, తను అదే చెప్పడం జరిగింది. ఇలా ఒక డిఎస్పీ గారు, ఒక నిమిషం, ఒక డిఎస్పీ గారు వచ్చి మీరు ఇలా వాళ్ళకి అరెస్ట్ చేయకూడదని మీడియాని ఆయన పంపించారు. ఆయన పంపించేసి మీరు ఇక్కడ కూర్చోండి సార్ అని మా ఇద్దరికి చెప్పారు. దర్శనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఆ విధంగానే మేము కూర్చున్నాం. నేననేది అంటే ఉదయం 5 నుంచి 7:30, 8 వరకు ఉన్నాను. అలాగే సాయంత్రం 4 నుంచి ఇంచుమించు రాత్రి 7:30, 8 వరకు ఉన్నాను. ఒకసారి టీటీడీ వారి దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి, వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, అవి రప్పించుకోండి. ఆ ఛానల్స్ వాళ్ళు, విశ్లేషకులు అందరూ రప్పించుకోండి, ఆర్టీఐ ద్వారా పెట్టుకోండి. అక్కడ ఎక్కడైనా సరే మేము రీల్స్ తీసినట్టు కానీ, అపచారం చేసినట్టు కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు కానీ, నేను బ్లూ షర్ట్ ఆమె రెడ్ సారీ, మేమిద్దరం ఫోటోలు తీసుకున్నట్టు కానీ, ఆలయ ప్రాంగణం ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఏ శిక్షకైనా మేము రెడీ. అదే కదా మేము చెప్తున్నాం. మీరే అన్నారు కదా, ఇక్కడ ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, కారు ఎక్కామా, కారు దిగామా, ఎందుకండి ఇవన్నీ? దువ్వాడ శ్రీనివాస్గా మీకు టార్గెట్ ఉంటే కూటమి పార్టీకి కానీ, కూటమి పార్టీలకు కానీ, లేకపోతే నేనంటే పడని వ్యక్తులకు కానీ, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, ఎమ్మెల్సీగా కూడా మేము ఉన్నాం. నేనేమైనా అవినీతి చేశానా, దోపిడీలు చేశానా, భూకబ్జాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, లంచం తీసుకున్నానా? తీయండి, తీసి నా పైన కేసులు కట్టండి, నన్ను జైల్లో పెట్టండి, నేను చేసిన నేరాలన్నీ ప్రజలకు తెలియజేయండి. ఇది దమ్ము అంటే, ఇది సిద్ధాంతపరంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంటే. అంతేగాని నేను తిరుపతి వెళ్తే మీకు వచ్చిన నష్టం ఏంటండి? గతంలో మీరు మాట్లాడే మాటలు అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడారు, కొంతమంది అంటే ఇది 3 పెళ్లిళ్ళ గురించే మాట్లాడారు. సో అప్పుడు మీరు ఆడే మాటలు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి వాళ్ళు అలా నెగిటివ్ గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా? చేయొచ్చు, తప్పేం లేదు. నేను పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా విమర్శలు అనేది ఘాటుగా విమర్శించడం అనేది ఆయనే ప్రారంభించారు. నాకు తెలియదు, నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, 2000 సంవత్సరం నుంచి ఉన్నాను. 2008 నుంచి పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో చూసాం. ఆయన 2014 అని చెప్తారు, కాదు 2008. 2008లో నేను పీఆర్పీలో ఉన్నాను. రాజ్యంలో నేను పాదయాత్ర చేసేటప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. చిరంజీవి గారు నైస్ జెంటిల్మ్యాన్, వెరీ నైస్ జెంటిల్మ్యాన్ చిరంజీవి గారు. నేను ఎప్పుడు ఆయనకు గౌరవిస్తాను. వెళ్ళిన రోజు నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపే వరకు చాలా గౌరవంగా, చాలా విలువనిచ్చి నాకు చూశారు, టికెట్ ఇచ్చారు. నేను ఓడిపోయిన తర్వాత కూడా నా మీద గెలిచిన వ్యక్తి మరణిస్తే ఆ నెల రోజుల్లోనే ఎన్నికలు వచ్చేటప్పుడు స్వయంగా చిరంజీవి గారు వచ్చి దగ్గరుండి నా చేత నామినేషన్ వేయించారు. ఆ కుటుంబంతో నాకు సత్సంబంధం ఉంది, ఆ కుటుంబంతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. జనసేన కార్యకర్తలు ఈ జనరేషన్కి చెందిన బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. మీరందరూ 2014 నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక బ్రాంచ్కి ఒక మహావృక్షం ఎవరంటే చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఎవరు మర్చిపోకూడదు. చిరంజీవి గారు ఈజ్ ద ఒక లెజెండరీ పర్సనాలిటీ. అలాంటి మహావృక్షం నుంచి వచ్చిన వాళ్ళే బ్రాంచెస్ ఇవన్నీ. 2014 నుంచి మాట్లాడతారేంటి? మేము జనసేన, మేము పవన్ కళ్యాణ్, ఇవన్నీ ఏంటబ్బా? 2008 నుంచే నేను ఉన్నానబ్బా. చిరంజీవి గారితో 2008 నుంచి ట్రావెల్ చేశాను. ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు అప్పటికే మాది కాంగ్రెస్, యాక్చువల్గా నా లైఫే నా కాంగ్రెస్. అలాంటిది కాంగ్రెస్లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు గారి నిర్ణయంకి వ్యతిరేకంగా నేను పనిచేశానని నాకు పార్టీ నుంచి సస్పెండ్ చేశాను. అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. సస్పెండ్ చేసిన కారణంగా ఆ పార్టీకి నేను దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. చిరంజీవి గారు నన్ను పిలవటం జరిగింది, చిరంజీవి గారితో ఉన్నాను. చిరంజీవి గారి పార్టీని కాంగ్రెస్లోనే కలిపేస్తుంటే నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి, ఆ లీడర్స్తో ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను వెళ్ళలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను ఇండిపెండెంట్గా ఉండిపోయాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావటం, పార్టీ పెట్టడం, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మళ్ళీ పాతగా ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే నాకు జిల్లాకు పరిచయం చేశారో, దువ్వాడ శ్రీనివాస్ అని జిల్లాకు పరిచయం చేసిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనతో నేను అత్యంత అనుచరుడిగా ఉండేవాడిని. ఆయన ఆశస్సులతోనే ఇలా ఈ స్థాయికి వచ్చిన నేను కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇప్పుడు కంటిన్యూస్గా అదే ఒక గొప్పగా వ్యక్తిగా నాకు ఒక దైవంగా నేను భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నాను. అంతేగాని నేను అన్నది ఏంటంటే సార్, ఇంత రాజకీయ జీవితంలో ఇది నా పర్సనల్ ఇష్యూ. నా పర్సనల్ ఇష్యూని అలా పరుషంగా మాట్లాడే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రులకి చెప్పులు చూపించడం, చెప్పించి కొడతానని, చెయ్యిందని చేస్తా, దగ్గరకు వస్తే కొట్టేస్తానని నాకు ఆయన అన్న మాటలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ స్థాయి ఎంత అనటం, ఇవి నాకు చాలా కోపాన్ని తెచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నాకు కోపాన్ని వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకు తట్టుకోలేక చాలా గట్టిగా కౌంటర్స్ ఇచ్చాను, గట్టిగా ఇచ్చాను, ఇస్తాను కూడా. అప్పుడు ఇవ్వటమే కాదు, ఇప్పుడు ఇస్తాను, సిద్ధాంతపరంగా ఇస్తాను, సిద్ధాంతపరంగా మాట్లాడతాను, రాజకీయంగా మాత్రం మాట్లాడతాను, వ్యక్తిగతంగా నేను పోను. ఆ దశలో మీలాగే ఒక విలేకరు నన్ను అడిగారు, ఇలాగా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు, కరెక్ట్ కాదు అని నేను అన్నాను ఆ రోజు. ఎస్, అదే మనిషి ఇప్పుడు నాకు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా, ఇప్పుడు నాకున్న పరిస్థితులు, నాకున్న నేపథ్యం, నాకున్న కుటుంబ గొడవలు ఇవన్నీ పోసుకొచ్చినట్టు ప్రతి ఒక్కరికి చెప్పాను, అందరికీ తెలిసిందే, మీకు తెలిసిందే. ఆ కుటుంబ నేపథ్యంలో మాకు వచ్చిన గొడవల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. న్యాయపరంగా మేము తీసుకున్న నిర్ణయం నేరం కాకపోయినప్పటికీ సంఘపరంగా ఇది తప్పేని, తప్పని పరిస్థితుల్లో మేము ఈ తప్పు చేయాల్సి వచ్చింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను కోరుకోవటం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి మీరు చేసిన తప్పు కాదా? ఓకే, పవన్ కళ్యాణ్ చేసినా నేను చేసినా తప్పే, ఎవరు చేసినా ఇది తప్పే, నేను నిర్భయంగా చెప్తున్నాను. తప్పు చేశాం కాబట్టి ఈ తప్పుని సమాజంలో మేము తప్పుగానే మిగిలిపోతుంది కాబట్టి దీన్ని వ్యక్తిగతాలకు ఎవరు వెళ్ళకండి. జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికే నేను కోరేది అదే. మీరు వ్యక్తిగతంగా వెళ్ళి లేనిపోని ట్రోల్స్ చేసి ఇష్టానుసారంగా నేను ఒక మీరు ఈ వీడియో మీరు పెడతారు రేపు చూడండి, కింద వచ్చేవన్నీ జనసేన బ్యాచ్, టీడీపీ బ్యాచ్ నుంచి ఐటీడీపీ నుంచి వస్తున్నాయి. అప్పుడు వాళ్ళకి నేను ఖండన ఇవ్వాలి కదా, నేను ఖండించాలి కదా. ఎలా ఊరుకుంటాను? ఖండిస్తాను. నేను ఇది ఈ మాటలు అంటుంది ఎవరైతే నన్ను విమర్శించారో, ఎవరైతే విశ్లేషకుల పేరుతో చెప్పుకొని ఇష్టానుసారంగా, అందుకు తప్పని పరిస్థితిలో మాధురి కైలు రాశాను. ఇప్పుడు ఏదైతే రికవరీ అవగా ఉందో ఇంకా పార్వతీస్ ఇంకా డబ్బులు ఇవ్వాలి 60 లక్షలు. ఇవన్నీ పోతే ఏమొస్తుందండి? ఇది ఫినిష్డ్ బిల్డింగ్ కాదు, ఇంకా అండర్ కన్స్ట్రక్టెడ్. ఇదేం పెద్ద అంత 4 కోట్లు. తన పేరు చేస్తాను. ఓకే, పిల్లలకి ఫ్యామిలీకి ఆస్తులు రాస్తాను, తినికి ఇప్పుడు రాస్తాను. ఇంకా నా దగ్గర ఏముంది? ఇప్పుడు మీ కెమెరా ముందు దువ్వాడ శ్రీనివాస్కి ఏముంది? 0, బిగ్ 0. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏముంటుంది బ్లాక్ మెయిల్ చేయాలి? తను ఆమె బ్లాక్ మెయిల్ చేస్తే ఇంకా బ్లాక్ మెయిల్ చేయాలనే అంటున్నాను. ఇంకా నాకేమైనా పొందాలని బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే నేనేమైనా చిన్నపిల్లన్నా? నాకు పరిజ్ఞానం నచ్చట్లేదు వాళ్ళకి. అంటే కొంతమంది అంటారు కదా, వేరే వాడి గర్ల్ ఫ్రెండ్ వేరే వాళ్ళతో వెళ్తే ఆ జెలస్ ఉంటది అంటారు. అలాగే మరి మాధురి గారు మీ లైఫ్ లోకి వచ్చాక అది చూడలేకపోతుండ్రా, లేకపోతే ఆవిడ పెట్టే వీడియోలు చూడలేకపోతుండ్రా? ఈవిడ కూడా ఏంటంటే అవతల వాళ్ళని కొంచెం కెలుగుదాం అన్నట్లే ఒక వీడియో వేస్తాను అనమాట. ఆ విషయం అక్కడ అడుగుదాం, చెప్పండి. అంటే వీడియోస్ అనేవి నా పర్సనల్ అండి, నా అందరి అకౌంట్ లో అంటే మీరు చేసే పనులు అవ్వచ్చు, మీరు చూపించే ప్రేమ, అంటే దువ్వాడ శ్రీనివాసరావు మీరు చూపించే ప్రేమ వాళ్ళకి నచ్చట్లేదు అంటారా? అంతే, మేబీ అంత అయి ఉండొచ్చు, చెప్పవచ్చు. శ్రీనివాస్ గారి మీద ఎనిమిటీ అవ్వచ్చు, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి నీచమైన పదజాలంతో ఇలా ట్రోల్స్ చేయొచ్చు, అంతే. అంతకుమించి ఏముంటుందండి? జలసే, ఇక్కడ జలస్ ఒకటే ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు చెప్పారు, నాకు ఫస్ట్ దేవుడు అంటే ఎంత ఇష్టమో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ శ్రీనివాస్ గారు అంటే అంత ఇష్టం అని అన్నారు. అవును. అంటే ఏంటి మీరు అంత ఇష్టం రావడానికి ఏం చేశారు ఆయన? ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్తున్న మాటల్లో నేనేం చేయలేదు ఇప్పటి వరకు, ఆవిడకి రూపాయి కూడా ఇవ్వలేదు, ఆవిడే నాకు పెట్టింది అంటున్నారు. నాకేం చేయక్కర్లేదండి. వాళ్ళు పేద ప్రజలకి వాళ్ళు ఆలోచించే విధానం, వాళ్ళు చూపించే విధానం అవి చూసి ఇన్స్పైర్ అయ్యారు. చాలా పెద్ద పెద్ద నాయకులు చేశారు కదా, మీరు శ్రీనివాస్ గారిని చూసాను కదా. అంటే దగ్గర ఉండడం వల్ల దగ్గర అయ్యారంటారా? దగ్గర అవ్వలేదు. మీరు అభిమానించి దేవుడిగా ఎందుకు అభిమానిస్తారంటే నేను చెప్తున్నాను, దేవుడిగా అభిమానిస్తారంటే క్వాలిటీస్ చూసి నచ్చాను అని చెప్తున్నాను. దేవుడిగా అభిమానించే వ్యక్తి ఇప్పుడు భర్తగా స్వీకరించాలనుకుంటాను, మరి అది కరెక్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా పరిస్థితులు అలా మమ్మల్ని దగ్గర చేసే. సో ఇది ఇలా మేము కంటిన్యూ వాణి అని ఒక వ్యక్తి ఈ మ్యాటర్కి వెళ్ళకపోతే ఇంకా ఎన్ని రోజులైనా తెలియదా ఈ విషయం? మీరు అలానే ఎందుకు తెలియదు? మీకు తెలియకపోవచ్చు, మా నియోజకవర్గం అంతా తెలుసు. 2 years నుంచి ఆమె ఏం చేసిందో, ఏం చేయడం వల్ల మేము ఇలా దగ్గర అయ్యామా అనేది అందరికీ తెలుసు. మీకు ఈ 2 నెలల నుంచి మీ మీడియాకి, మిగతా ఈ 2 స్టేట్ల ప్రజలకి ఈ మధ్యన తెలిసింది, అంతేగాని ఇది 2 years నుంచి నడుస్తున్న వ్యవహారం. అది కూడా ఆమె డైవర్స్ కావాలి, సెటిల్మెంట్ కావాలనుకున్న తర్వాత ఒక తోడు కావాలని దగ్గర అయ్యాము, అంతేగాని ఎవరికి అన్యాయం చేసి ఎవరికి దీంట్లో మా వల్ల ఎవరికి అన్యాయం జరగలేదు. జనరల్ గా 2020 ఎలా ఉందంటే ఇప్పుడు, అంటే ఈ పర్టికులర్ 20 years తర్వాత నుండి లవ్ అనేది సిన్సియర్గా ఉన్న లవ్ అనేది అక్కడ కనిపించలేదు. మనకు తెలుసు, అంటే యంగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా
బట్ మీ ఇద్దరు బాండింగ్ చూసుకుంటే ఆయన మీ మీద చూపించే ప్రేమ కావచ్చు, మీరు ఆయన మీద చూపించే కేర్ కావచ్చు, మాకేదో 16 ఆ టైంలో ఉన్న ఫీల్ అనిపిస్తుంది. ఎలా అసలు కనెక్ట్ అయింది మీ ఇద్దరికి ఆ బాండింగ్ అసలు అర్థం అవట్లేదు. ఏంటిది అట్రాక్షన్ అని చెప్పుకోవడానికి, ఇన్ఫాక్చుయేషన్ అని చెప్పుకోవడానికి మేము చిన్నపిల్లలం ఇప్పుడు కాదు. లేవు మేము అవన్నీ. ఆస్తులు అంటే నాకన్నా ఎక్కువ తనకే డబ్బు ఉంది. మేము చిన్నపిల్లలం కాదు. మా మా ఇద్దరి మధ్యన ఉన్న ప్రేమ గాని బంధం గాని చాలా పవిత్రమైనవి, చాలా స్వచ్ఛమైనవి. అంతే. సో ఈ ప్రేమను ఏ విధంగా చూసుకోవచ్చు మనం, అంటే ఈ స్వచ్ఛమైన ప్రేమలాగే చూసుకోవచ్చా? అంటే స్వచ్ఛమైన ప్రేమగా మాత్రమే చూసుకోండి. అదే మా మధ్యన ఎక్కడ ఉన్నది. తప్పు పడతారంటే నాకు పెళ్ళయింది ఆమెకు పెళ్ళయింది కాబట్టి తప్పు పట్టే అవకాశం వచ్చింది సొసైటీకి. కానీ ఇలా మనసులు మమ్మల్ని అలా కలిపి ఏదో ఒక బాండింగ్, గత జన్మలో లింక్ ఏదైనా ఉండకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఏదైనా కర్మ ఫలితమే అంటాం కదా, మనం చేసే ప్రతి అడుగు కూడా కర్మ సిద్ధాంతమే. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. జనరల్గా సార్, అంటే ఇలాంటి వర్డ్స్ మాట్లాడచ్చు లేదు కానీ, అంటే యంగ్ ఏజ్ లో ఉంటే ఇది ఏదో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ కోసం ఇలా అంటారు సార్. అంటే ఈ ఏజ్ లో ఏంటంటే ఇప్పుడు మీరు అన్ని చూసేసారు, ప్రపంచం మొత్తం చూసేసారు, ఇలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లో కావాలంటే మీ చుట్టూ అంతా ఉంటాయి. బట్ ఈ టైంలో మీకు వచ్చిందంటే ఆ లవ్ ఎందుకు నాకు అవసరం లేదు, ఆమెకి డబ్బు ఉండి హోదా ఉండి అన్ని ఉండి ఆమెకి అవసరం లేదు, నాతో ఉండాల్సిన అవసరం లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏదో ఫిజికల్ రిలేషన్ కోసమే అనుకుంటే ఇలా ఉండాల్సిన అవసరం లేదు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ అలా అని నేను నా జీవితంలో ఎవ్వరూ మహిళలు నా దగ్గర రాలేరా, నాకు ఎంతమంది స్నేహితులు లేరా, ఎంతమంది పరిచయాలు లేవా, ఎప్పుడు అలాంటి మచ్చలేదు నా పైన. దువ్వాడ శ్రీనివాస్ ఫలానా మహిళతో ఇలా బిహేవ్ చేశారని ఒక మహిళనే చెప్పొచ్చు, లేకపోతే ఒక అపవాదనే ఉండొచ్చు. అది ఎక్కడ మీరు టెక్కలు మొత్తం తిరగండి, ఇదేంటంటే అంతే వేళ విశేషం విధిరాత, అది అలా ఆ రకంగా రావాల్సిన పరిస్థితి వచ్చింది ఏంటో. ఇదంతా దైవలీల. ఇంకోటి సార్, ఇప్పుడు మనకి నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను, వెంకన్న స్వామి లీలే అంతా. అందులో నిజమైన ప్రేమ ఏజ్ లోనే ఉంటుంది, ఇంతకు ముందు ఉన్నది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది? కరెక్టే. కానీ మరి సార్ చూసుకుంటే ఎక్కడ ఎన్ని ఇంటర్వ్యూలో చూసినా చిన్నపిల్ల సార్ చిన్నపిల్ల సార్ అంటారు. సో ఎందుకు అంత నాది 58, అది 34. అతనికి నేను చిన్నపిల్ల కనిపిస్తున్నానేమో, నేను చిన్నపిల్లని కాదు. ఇప్పుడు నాకు 59 సంవత్సరాల వయసులో ఇక్కడ రానున్నటువంటి, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, ఓకే, బీపీలు షుగర్లు ఏ డిసీజ్ లేదు. అది నా క్వశ్చన్ కూడా అదే సార్. యాక్చువల్లీ అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనకి 20 నుండి 50 వరకు ఓకే ఎలాగైనా సాగిపోతుంది, ఏ తిన్నా అరిగిపోతుంది. సో 50 తర్వాత ఉండేదంటే క్రిటికల్ టైం అనమాట. సో సడన్ గా ఒక టైంలో ఏదైనా జరగకూడదు జరిగిన అలాంటి టైంలో కూడా మీరు తోడు ఉంటారా? ఎందుకంటే కెమెరాల గురించి అడుగుతున్నాం. 100% అతనితో లైఫ్ లాంగ్ ఉంటాను, అతనికి నచ్చినట్టు ఉంటాను, అతనికి ఇలాగే కేరింగ్ గా చూసుకుంటాను. 100% నా సపోర్ట్ అతనికి ఉంటుంది. ఈ మధ్య కన్న తల్లిదండ్రులని మనం చూసుకుంటే ఆ టైం లేదనో లేకపోతే ఇంకోటనో వృద్ధాశ్రమంలో వేసే ఆ మనసును చూసిన టైంలో మీకంటూ మనసుకు ఒక వ్యక్తి నచ్చారని వచ్చి ఆయన నేను మొత్తం చూసుకుంటారని వస్తున్నారు. సో ఇది మీరు ఎలా ఉందంటే 4 గోడల మధ్యన లేదు, సమాజం మొత్తం వెళ్ళిపోయింది కాబట్టి ఇక మీద ఏం జరిగినా మీ మీదే ఫోకస్ పెడతారు. సో మీరు ఇంక లైఫ్ లాంగ్ ఆయన చెయ్యి వదలకుండా ఉంటారా? 100%. ఆమె కష్టంగా నాకు అదృష్టం. ఇదేనా సార్ రైమింగ్ సెట్ అయింది. ఇప్పుడు అదే మీకు చెప్తున్నాను, ఈ రోజు వరకు ఒక టాబ్లెట్ మింగాల్సిన అవసరం నాకు రాలేదు, అంటే హెల్త్ బాగుంది. సో ఎన్నాళ్ళు భగవంతుడు ఇలా ఇస్తాడు, ఈ ఊపిరులు ఎన్నాళ్ళు ఇస్తాడు, ఉన్నంత వరకు ఓకే. ఏదైనా మనుషులమే కదా, అల్టిమేట్ గా ఏదో ఒక రోజు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చేటప్పుడు తనకు కష్టం, నన్ను మోయటం. కానీ నాకు ఇష్టం. అక్కడ విన్నారా సార్, వినిపించింది డైలాగ్. అదే కదా నా అదృష్టం అంటున్నాను. నన్ను ఎవరు చూస్తారు ఇప్పుడు? సార్ డబ్బున్నా సరే ఎంతున్నా సరే ఆఖరికి చూసేవాళ్ళు ఎవరు ఉండరు సార్. మనిషి అన్నాక పోయినాక, మనిషి అవసాన దస్తులో ఉండేటప్పుడు ఎవ్వరూ మన వైపు చూడరు. ఒంటరిగా వస్తాం, రాజేంద్ర ప్రసాద్ గారి పాటల ఒంటరిగానే పోతాం. కానీ ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోయేదిలో నీతో నేను ఉంటాను అని ఎవరైనా వ్యక్తి వస్తే అది భగవంతుడి తాలూకా లేలే తప్ప అది అదృష్టమే. మన గత జన్మలో చేసుకున్న అదృష్టమే. అది మంచిగా చెడా పక్కన పెడితే, ఇప్పుడు నా ఏజ్లో నాతో ఉంటాను అని వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇంకే నాతో పని చేయించుకున్న వాళ్ళు ఉంటారు, నా దగ్గర మేలు పొందే వాళ్ళు ఉంటారు, నిలబడేవారు ఎవరు ఉంటారు? ఎంతో మందికి నేను హెల్ప్ చేశాను, ఎంతమందికో ఈ చేతులతో ఈ 25 సంవత్సరాలు హెల్ప్ చేశాను, వాళ్ళు ఎవరు లేరు. ఇంకోటి సార్, మన అనుకునే వల్ల ఇప్పుడు మనతో లేనప్పుడు ఎవరో ఏంటో తెలియని ఒక వ్యక్తి నీతో నేను ఉంటా, జీవితాంతం ఉంటానని ఒక భరోసా వచ్చినప్పుడు అంతకన్నా అదృష్టం. అందుకే సినిమా తీస్తాం అంటున్నారు. ఇది
ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఒక రాష్ట్ర స్థాయిలో ఒక ఎమ్మెల్సీ స్థాయికి ఉన్నత స్థాయికి రాజకీయంగా రావటం, వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి రావటం ఎలా వచ్చాడు, ఇది యువతకి చాలా అవసరమైంది. 2, ఇతని కుటుంబ నేపథ్యం ఏంటి, ఎలా ఉంది, కుటుంబంలో వచ్చిన ఇబ్బందులు ఏంటి, మరో కోణం. ఈ ఆఖరిలో 58 సంవత్సరాలు ప్రేమ కోణం. ఇవన్నీ కూడా కథ చాలా బాగుంది. నేను దీన్ని తీస్తామని అనుకుంటున్నాను. చాలా మంది వస్తున్నారు. కుట్టదు కదా. అండ్ అంటే మాధురి గారు, మీరు చూసుకుంటే స్టార్టింగ్ నుండి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మీకంటూ ఒక అంటే పిల్లలు ఆ ఫ్యామిలీ అని ఉండిన తర్వాత కూడా ఒకరి మీద ఇష్టం వచ్చింది. అది ఎందుకు వచ్చింది ఏంటనేది అది భగవంతుడు లేదు. ఇలాంటి టైంలో మీరు కొన్ని ఫేస్ చేస్తారు అనమాట. ఎలాంటి స్త్రీకి రాని కొన్ని డైలాగులు అవ్వచ్చు, కొన్ని మాటలు అవ్వచ్చు మీ వరకు వస్తున్నాయి అన్నమాట. మీకు అనిపించింది ఎప్పుడైనా అవసరమా ఇది ఇంతమంది చేత నేను మాటలు కాయడం అని? ఈ మనిషి కోసం పర్వాలేదు ఇవన్నీ ఫేస్ చేసిన అనిపించింది. సార్ ఏదైనా గోల్డ్ గట్ లోపల హార్ట్ గోలే ఇస్తే పట్టుకొని నిలబడతా సార్. అక్కడ డైలాగ్ మామూలు లేవు. మనిషి కోసం ఎన్ని ఫేస్ చేసినా తక్కువే అనిపించింది. సో ఆ మనిషిలో మీకు నచ్చిన అండ్ ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ఈజ్ వెరీ జెన్యున్ అండి. ఎప్పుడు అబద్ధం చెప్పరు. ఇంతమంది మీడియా ముందు, ఇన్ని ఛానల్స్ ముందు మాట్లాడారు కదా, ఏ ఒక్క రోజు కూడా ఎప్పుడు అబద్ధం అనేది చెప్పలేదు నాకు తెలిసి. అతను చెప్పరు కూడా. నాకు తెలిసి అబద్ధం అనేది అతను ఎప్పుడు కూడా మాట్లాడరు. చాలా నిజాయితీగా ఉంటారు, చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, చాలా జెన్యున్, చాలా కైండ్ హార్ట్, చాలా ఎమోషనల్. అతని కోసం అతను కనిపించిన అంత ఫెరోషియస్, ఇంత ఫైర్ బ్రాండ్ కూడా చాలా ఎమోషనల్ యాంగిల్ ఒకటి ఉంది అతని మనసులో. చూసారు? ఇవన్నీ నేను దగ్గర నుండి చూస్తాను. సూపర్. చూసుకుంటే మీరు అంటే ఒక కార్యకర్తగా వచ్చేటప్పుడు ఏంటంటే పార్టీ కోసం పనిచేయాలి, పార్టీకి నేను రికగ్నిషన్ అవ్వాలి, నా కష్టం వల్ల వాళ్ళకి కనిపించాలి అని అనుకుంటారు. ఆ వేలో వెళ్తున్నప్పుడు మీకు ఈయన చేసే వర్క్ అవ్వచ్చు, ఏదైనా నచ్చింది అంటారు. సో పర్టికులర్ గా ఆయన అంటే కొంతమంది అంటారు కొన్ని స్వార్థంగా పనిచేయొచ్చు, కొంతమంది ప్రజల కోసం చేస్తారంటారు. సో శ్రీనివాసరావు గారు స్వార్థం కోసం చేస్తారా, ప్రజల కోసం చేస్తారా? స్వార్థంగా పనిచేసే నాయకుడు అయితే ఈ పార్టీకి కొన్ని వేల కోట్ల అతని దగ్గర ఉండాలి. అన్ని తిరిగి పోగొట్టుకున్నారు. స్వార్థంగా థర్మల్ పవర్ ప్లాంట్ కదండి, అది జరిగినప్పుడు వాళ్ళు వచ్చి ఇతనికి 30 crores అమౌంట్ ఆఫర్ చేశారు, ఒక సూట్ కేసా పట్టుకొని. అది నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. తృణప్రాయంగా అసలు అది వద్దని చెప్పి తను అక్కడి నుంచి వాళ్ళని పంపించడం జరిగింది. అంత నిజాయితీ ఉన్న మనిషి. ఈ రోజుల్లో 30 crores ఏంటి యాడ్ చేయడం? ఈ సీన్ ఇంకా చూపించలేదు యాక్చువల్ గా. నిజంగా వాళ్ళు 30 crores అమౌంట్ తీసుకొచ్చి ఇతనికి ఆఫర్ చేయడం జరిగింది. అసలు అతను తీసుకోలేదు. అప్పట్లో వాణి చాలా ప్రెజర్ చేసింది ఇతనికి తీసుకోమని. అప్పటి నుంచి కూడా గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. ఆవిడ తీసుకోమని, నాకు ప్రజలు ఈ నీతి నిజాయితీ నాకు వద్దు, డబ్బే కావాలని చాలా ప్రెజర్ చేసింది ఇతనికి. అయినా అసలు తీసుకోలేదు. అంత నిజాయితీ ఉన్న మనిషి. ఆ రోజుల్లో 30 crores అంటే ఇప్పటికీ ఒక 3000 crores తో సమానం అనమాట. అప్పట్లో కూడా అంత అతను వద్దని చెప్పి రిటర్న్ పంపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు. ఆ ప్లేస్ లో మీరున్నా తీసుకుంటారు, మేబీ నేనున్నా తీసుకుంటానేమో. మనం అలా ఆలోచిస్తాం ఒక మూమెంట్ లో, ఎందుకంటే మనీ కదా అని. అస్సలు అలా అది తను 35 గ్రామాలండి, 35 గ్రామాలు ఒక పవర్ ప్లాంట్, థర్మల్ ప్లాంట్ పెట్టడం వల్ల మత్స్యకారులు, స్వదేశీ మత్స్యకారులు, రైతులు జీవన విధానం దెబ్బతింటారు. ఆ 35 గ్రామాలు లీడ్ చేసి నేను చేసిన పోరాటం, ఆ థర్మల్ ప్లాంట్ని తరిమి కొట్టాం. కేంద్రమే స్పందించినట్టు, కేంద్రమే రియాక్ట్ అవుతూ జయరాం రమేష్ గారు ఆ ప్లాంట్ రద్దు చేశారు మా యుద్ధానికి. మేము 1600 మంది ముద్దాయిలు. 2009 నుంచి 14 వరకు జరిగింది. అందులో నేనే లీడ్ చేశాను. నేను 1600 మంది ముద్దాయిలు, మేము 1600 మంది జైల్లో. నా మీద 18 కేసులు, 7 మర్డర్ కేసులు. సోషల్ మీడియా అప్పుడు ఉంటే ఇంకా చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఈ జీరో అనుకునే హీరో అంటారు కదా. 200 పోలీస్ ఇంటిని సరెండర్ చేశారు. 200 పోలీస్ బయటకు వస్తే కాల్ చేయటం. ఇది 2011 ఫిబ్రవరి 22వ తారీఖు. 25న పోలీస్ కాల్పులు జరిగాయి, 3 చనిపోయారు. నన్ను జైల్లో పెట్టేశారు. ఒకవేళ 22 నేను బయటికి వస్తున్నప్పుడు నన్ను కాల్చేద్దామని చూశారు. కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ నన్ను అరెస్ట్ చేసేసారు. అరెస్ట్ చేసి అక్కడ ఫైరింగ్ ఓపెన్ చేశారు. లేకపోతే నేను పోయి ఉండేవాడిని. నాకు దీనిలో నేను పోవటానికి సిద్ధపడి వెళ్ళాను ఉద్యమానికి. అంటే ఇలాంటివి చూసి ఆలోచించారు. అంటే నాకు వామపక్ష భావాలు మొదటి నుంచి, కమ్యూనిస్ట్ భావాలు ఎక్కువ ఉండేటువంటి. ఏదైనా సరే నిజాయితీ. అందుకే మీరు ఎవరైనా నా జన్మ శత్రువుకైనా చెప్పమనండి నేను లంచం తీసుకున్నానని.
జన్మశత్రువు టెక్కల్లో ఉంటారు. ఎక్కడ? అలాంటి వాళ్ళకి ఇలా చెప్పానండి, లంచం తీసుకున్నానని కానీ, లేకపోతే అధికార దుర్వినియోగం చేశానని కానీ, ఒకటి దగ్గర తిన్నానని కానీ చెప్పానండి. ఇది నాకు రావు. ఇంకా నా జీవితంలో అదే నా అప్పట్లో సోషల్ మీడియా ఉంటే ఇప్పటికీ చరిత్రలో ఒక పేజ్ ఉండేది. అదే నేను ఇందాక అదే అంటున్నా కదా. అదే క్రెడిబిలిటీ. ఆ స్టోరీ మీద సినిమా కూడా తీశారు అప్పుడు నారాయణమూర్తి అంటే గారు, పీపుల్స్ అవసరం రాని చోట సోషల్ మీడియా ఉంది, అవసరం అయిన చోట అదే లేదంటారా? అంటున్నా, నా మంచి పనులు అతను చేసినటువంటి ఇవి ఎవరు చూపించట్లేదు. ఏదో వ్యక్తిగత జీవితంలో అతనికి ఒడిదుడుకులు ఎదురయ్యి ఫ్యామిలీ పరంగా ఇద్దరం ఇబ్బందులు ఎదుర్కొని కలిసి ఉందాం అని ఒక నిర్ణయం తీసుకుంటే దీని మీద రచ్చ చేస్తున్నారు. చర్చలు, విశ్లేషకులు ఏవేమో మాట్లాడేస్తున్నారు. వాళ్ళేవో వచ్చి మా జీవితాన్ని చూస్తున్నట్టు, మమ్మల్ని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నట్టు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ఏంటేంటో విశ్లేషకులు అంటే ఏంటేంటో చెప్పేస్తున్నారు. చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి నాకు చూస్తుంటే. కామెడీ నవ్వుకుంటున్నాను నేను. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి కనిపించదు, వాళ్ళ మొగుడి పిల్లలు ఏం దెబ్బలాడుకుంటున్నారో వాళ్ళకి కనిపించదు, వాళ్ళ మొగుడు బయటకి వెళ్ళాక ఏ అమ్మాయితో వెళ్తున్నాడో దానికి కనిపించదు. ఇది మాత్రం బయటకు వచ్చి కూర్చొని పెద్ద చర్చ, పెద్ద మాట్లాడటం, ఏదో మైక్ దొరికింది కదా, మీడియా కృష్ణకుమారి అని ఒక ఆవిడ చెప్తారు, వాణికి డబ్బు కోసం శ్రీనివాస్ మోసం చేశాడు, మాధురికి డబ్బు కోసం శ్రీనివాస్ మోసం చేశాడు అంటారు. అయ్యో అమ్మా, డబ్బు కోసం మోసం చేయాలనుకున్నవాడు అప్పట్లోనే 30 కోట్లు తీసుకునేవాడు తల్లి. అది కాదు, ఆవిడికి దమ్ముంటే ఒకసారి టెక్కలు వచ్చి మారువేషంలో వచ్చి మొత్తం ఎంక్వైరీ చేయాలి. ఆవిడేదో బహుముఖ ప్రజ్ఞరాలు ఇలాగే చెప్తారు. దయచేసి రాంగ్ మెసేజ్ ఇవ్వకండి. నేను దొంగనైతే దొంగని చెప్పండి, మంచి అయితే మంచి అని చెప్పండి. కానీ పార్టీ పరంగాను ఇంకో జానర్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీ విశ్లేషణ కరెక్ట్ అవ్వదు. కృష్ణకుమారి గారు ఇలాంటి పెద్ద ఆవిడకి నేను చెప్తున్నాను, మీరు వచ్చి తీసుకోండి. దువ్వాడ శ్రీనివాస్ లంచమే తీసుకునే వ్యక్తి కింద ఈ నియోజకవర్గంలో ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ ధనం కోసం అసలు ఆలోచించేవాడే. 91వ సంవత్సరంలో నాకు 3 కాలేజీలు ఉండేవి. అదే దాని గురించి అడగాలి సార్. యాక్చువల్ ఏంటంటే, అంటే మీ సతీమణి గారు ఏమన్నారంటే, ఒక లుంగితో వచ్చారు, తనకి దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి రూపాయి కూడా లేకపోతే మేము మా నుండి ఇంత సంపాదించారని మీకు తెలుసు. అది ఇప్పుడున్న ఆ క్రేజ్ చూసుకోవచ్చు, సోషల్ మీడియాలో చూసుకుంటే ఆవిడకంటే ఒక ఫాలోయింగ్ ఉంది కదా. సో ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది అదే కదా, ఇచ్చే అవకాశం చేస్తారో నాకు అనవసరం. మాధుర్య ఇంకోళ్ళ నాకు అనవసరం. నేను జగన్ మనిషిని, పార్టీకి కార్యకర్తగా ఉంటాను, ప్రజల కోసం అండదండలుగా ఉంటాను. ఇది నా మోటోస్. వాణి గారు, మాధురి గారు ఇద్దరు పోటీ చేస్తే మీ సపోర్ట్ ఎవరికి ఉంది? వాణికి నాకు సంబంధం ఏంటి? ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కదా. కోర్టులో కేసు ఉంది. వాణి ఎక్కడ వైసీపీలో ఉంది? వాణి టీడీపీ కదా చేసింది. వాణి మనం టీడీపీ చేసింది. అడగండి, వాణి టీడీపీకి చేసి మళ్ళీ వైసీపీలో టికెట్ అడుగుతుంది ఏంటి? మనం చూసుకుంటే టీడీపీకి పోటీ చేస్తే చేసుకోండి, నాకేం సంబంధం. కాంగ్రెస్ చేశారు, కొన్ని కారణాల వల్ల మళ్ళీ దీంట్లోకి వచ్చారు. చాలా మంది చూసుకున్నాం, అలా చూసుకుని చాలా వరకు ఉన్నారు. తన్నేరు సీతారాం గారు కావచ్చు, అలాగే ఏదైనా జరగచ్చు కదా. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఇదే మనసులో పెట్టుకొని ఉంటారా, లేకపోతే మళ్ళీ నా పిల్లలంతా అటు వెళ్ళే అవకాశం? నేను పార్టీకే ఉంటాను. మాధురికి టికెట్ ఇస్తే మాధురికి చేస్తాను. అంతే, పార్టీ ముఖ్యం సార్, పార్టీ తల్లి లాంటిది. సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కువగా డాన్సరా, సింగరా అన్ని ఒక్కసారి చూపించేస్తారు అందరికి. భరతనాట్యం, క్లాసికల్ డాన్స్, అలాగే క్లాసికల్ సింగర్, రెండు. క్లాసికల్ సింగర్ ఒక సాంగ్ అయితే బాగా వైరల్ అవుతుంది, కరిగిపోయాను. ఒకసారి పాడదాం. ఎన్నిసార్లు కావాలి మా ఛానల్ కోసం, మాకు కావాలి కదా. ఇప్పటికి చాలా ఛానల్స్ లో ఈ కరిగిపోయాను, కర్పూర్ వేన్లా అని వేసేస్తున్నారు. ఇంక చాలండి, మరి వద్దండి. ఏం ఇప్పటికి చాలా ఎన్నిసార్లు అండి ఆ పాట పాడిస్తారు. మర్చిపోయాం, మొన్న హైదరాబాద్ రెస్టారెంట్ కి వెళ్ళి కూర్చుంటే రెస్టారెంట్ వాడు కరిగిపోయాను కర్పూర్ వేన్లా అని సాంగ్ ప్లే చేశాడు. చాలా బాగా ఫాలో. సింగర్ కన్నా మంచి భరతనాట్యం అది తెలుసు, చూసాను. అది ఒరిజినల్ ఫ్యాక్ట్. భరతనాట్యం బాగా చేస్తారు. చాలా మంది విద్యార్థులు కుస్తీగా నేర్పించారు. కరిగిపోయాను కర్పూర వేనలా, కలిసిపోయాను నీ వంశధారలా. సో ఈ సాంగ్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా చాలా మంది. నేను అప్పుడే కనెక్ట్ అందుకని ఇక్కడ నవ్వుతారు.
సో ఓకే సార్, అంటే మీ గురించి మీతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఆవిడ చెప్పారు మీలో నచ్చిన క్వాలిటీస్. మీరేంటంటే ఒక కార్యకర్తలో పర్టికులర్గా చూడరు, ఎందుకంటే ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నప్పుడు అందరు కార్యకర్తలు వస్తారు, ఆ పని ఏంటి ఆ టార్గెట్ ఏంటి చూసుకొని వస్తారు. మీరు మాధురి గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి, మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఇంటి గడపలో అడుగు పెట్టిన దగ్గర నుంచే టార్చర్. పనివాళ్ళు వండే వంట డైనింగ్ టేబుల్ మీద ఉంటే వెళ్ళి తిందామంటే కూడా ఆ టార్చర్కి ఒక్కొక్కసారి తినలేని పరిస్థితి. వాణి టార్చర్కి పనివాళ్ళు వండితేనే తినే అలవాటు. ఇన్నున్నా సరే, ఇంత వ్యాపారాలు, ఇంత డబ్బులు, ఇంత హోదా, ఇంత స్థితి ఉన్నా సరే ఇంట్లో ఎప్పుడు సుఖం లేదు, మనశ్శాంతి లేదు. ఓ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంట వెళ్ళి ఓడిపోయాను కాబట్టి బయట గెలవలేకపోయాను అన్నది కూడా నేను అర్థం చేసుకుంటాను. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని కూడా వాణి పిఆర్పీలోనే నాకు వార్నింగ్ ఇచ్చింది ఆ ఎన్నికలో. సో ఇవన్నీ కూడా పడిన నాకు ఇంటికి తాళం వేసేసిన తర్వాత గత 2 ఏళ్లలో నాకు భోజనం వండి పెట్టిన మొట్టమొదటి వ్యక్తి మా అమ్మ తర్వాత మాధురి. ఏంటి నాకు భోజనం వండించే వాళ్ళు ఉంటారా, పెట్టేవాళ్ళు ఉంటారా? మన పరిస్థితి ఏంటి అసలు? పనుల మీద ఆధారం ఇది విచిత్రంగా ఉంటాయి వినేవాళ్ళకి, ఇలాంటివి ఉంటాయా అంతే. కాబట్టి ఆ పరిస్థితులు రీత్యా మొదటిసారి ఎప్పుడైతే అలాగా జరిగాయో, సరే నా అవసరానికి, నా ఆకలికి, నా పరిస్థితులకి రాజకీయం ఫీల్డ్లో తిరుగుతాను, టయానికి భోజనం, టయానికి టీ కాఫీలు, నాతో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కడి కాదు, నాతో ఎంతమంది ఉన్నారు సార్తో 25 మంది ఉన్నారు, 25 మందికి భోజనాలు. ఇలా ఏర్పాట్లు చేస్తుంటే 2 సంవత్సరాలు చూశాను. ఏంటి అంత డబ్బు కోసమో ఇంకోటో కాదు. అప్పటికి నాకు టికెట్ తీసేశారు, వాణికి టికెట్ పోయింది, ఇవన్నీ గొడవలు ఉన్నాయి. ఇంకేముంది నా దగ్గర, ఎందుకు నాకు ఈవిడ చేస్తున్నారు? ఈవిడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఒంటరి చేసి మా కుటుంబం వల్లే పోయింది, అయినా పాపం ఇన్ని బాధలు పడుతున్నారు, నాకేముంది అసలు టికెట్ ఇస్తారని నాకు తెలియదు కదా. ఇన్ని బాధల్లో ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం కష్టాల్లో ఉన్న నేను, కుటుంబానికి దూరమైన నేను, ప్రేమ ఆప్యాయతలు కరువైన నేను మానసికంగా దగ్గరయ్యాను. ఆ రీజన్సే ఆమెకు దగ్గర అవ్వడానికి నాకు ప్రధానమైన కారణం. ఎవరో ట్రోల్స్లోను ముసలోడికి దసరా పండుగ ఇంకేవో చెప్తే అది వాళ్ళ ఇష్టం చెప్పుకొని, కానీ నేను దగ్గర అవ్వడానికి కారణం అది. నేను దగ్గర అవ్వడం పెద్ద గొప్ప విశేషం అంటే కాదు, ఆమె నాకు సేవ చేయటం గొప్ప విశేషం. అంటే ఇప్పుడు ఇంకా 2 years అయితే 60 సంవత్సరాలు అనుకోవచ్చు. ఈ 60 సంవత్సరాలు మీ ఫిట్నెస్, మీ ఆరోగ్యం మీరు చూసుకోండ్రు ఇప్పటి వరకు వచ్చు. మిగతా 40 సంవత్సరాలు ఆవిడ యొక్క చేతి వంటతో బాగించేస్తాం అనుకుంటారా? మరి అదే అదృష్టం కింద భావిస్తుంది, చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే స్పెషల్ కోడి వస్తాయి. ఇప్పటికీ ఆమె వడ్డించి ఆమె పెట్టేటప్పుడు నేనే వేసుకుంటుంటాను, మళ్ళీ వచ్చి తన మధ్యలో వేస్తాను. నాకు అలవాటు లేదు కదా వడ్డించడం అనేది, ఇప్పుడే వడ్డిస్తే తినటం అలవాటు పడుతుంది. అంటే చూసుకుంటే చాలా అదృష్టం సార్ నిజంగా. అంటే బయట ఎలా ఉంది ఏంటనేది మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే మనం పాజిటివ్కి వెళ్ళినా నెగిటివ్కి వెళ్ళినా వాళ్ళు అనాలి. దయచేసి నేను మీ ద్వారా తెలియజేస్తుంది, దయచేసి రాంగ్ యాంగిల్లో ఆలోచించకండి. నాకు ఒక రాజకీయ జీవితం అంటూ ఉంది, త్వరలో అది నేను ప్రారంభించాలి. అది ఏ పార్టీయా ఏంటి అన్నది అనవసరం, ప్రజలకు సంబంధించి ప్రజలతో అండదండలుగా ఉండి పనిచేయవలసినటువంటి బాధ్యత నాకు ఉంది. నన్ను ఆ ట్రాక్లోకి తీసుకెళ్లే పరిస్థితుల్లో మీరు సహకరించండి, విమర్శించండి, చేయండి, తప్పేం లేదు. అంతేగాని ఎదుర్కోండి. రండి, రేపటి నుంచే జన సైనికులు అంటారు, నువ్వు కారుతో పెడితే తగలబెట్టేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, కొట్టేస్తాం. చంపేస్తే అందరం చచ్చిపోతాం, నరికేస్తే 1 నిమిషం, కారుతో తగలబెట్టేస్తే అరగంట. దెన్ తర్వాత ఆ పరిణామాల్ని ఎదుర్కోగలరా? ఆ తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయి? తర్వాత దువ్వాడ శ్రీనివాస్ నడి రోడ్డు మీద చంపేస్తే తర్వాత మీ జీవితాలు ఎలా మారిపోతున్నాయి ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి అలాంటి మాటలకు వెళ్లకుండా రాజకీయంగా మీరు నన్ను ఎదుర్కోండి. కూటమి ప్రభుత్వానికి చెబుతున్నా, కూటమి పార్టీల తాలూకా అభిమానులకు కూడా చెబుతున్నా, రాజకీయంగా యు కమ్ ఫేస్ మీ, నేను కూడా మీకు వదలను. చేసే ప్రతి తప్పుని, ప్రభుత్వం తాలూకా ప్రతి పనిని ఎండగడతాను, ప్రజా గొంతై మాట్లాడతాను, చాలా ఫెరోషియస్గా ఉంటాను. రండి, ఎదుర్కొందాం. అంతేగాని దువ్వాడ సీనేమో మాధురితో ఉన్నారు ఏంటే నీచమైన మాటలకి ఎందుకు ఈ దిక్కుమాలిన ఆలోచనలు చెప్పండి. అది ట్రోల్స్ చేసుకోవడం, మీమ్స్ చేసుకోవడం ఏమొస్తుంది? మేమున్నామయ్యా. ఎవడైతే విమర్శించాడో, ట్రోల్స్ చేశాడో వాడు కూడా దయచేసి దమ్ముంటే షట్టిప్ వస్తే వాడి మచ్చలు నేను చూస్తా, వాడి మచ్చలు నేను చెప్తాను. ఎందుగా మాట్లాడతారు? ఎవడికి ఎన్ని మచ్చలు ఉండాలో ఉన్నాయి, అందరికీ అన్నీ తెలుసు. నోరు మూసుకొని ఆ విమర్శకులందరూ కూడా మీ పని మీరు చేయండి.
ఇలాంటి ఏదో టాపిక్ వచ్చేటప్పుడు మచ్చలు కనిపిస్తాయి అంటారా? లేదు, అందరికీ మచ్చలు ఉంటాయి, ఆ, రహస్యంగా మేము దాచేస్తారు. చెప్పాము. రహస్యంగా దాచేస్తారు, నేను బయటికి చెప్పాను. ఓకే. నాకు ఉన్నది అదే, మీరు ట్రాన్స్పరెంట్ గా చెప్పారా చెప్పాల్సి వచ్చింది? మేము చెప్పాం. చెప్పారు. దేవి మాధురి ఎవరో తెలియదు అని నేను చెప్పొచ్చు కదా. నేను చెప్పొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టి శ్రీనివాస్ గారు ఎవరో తెలియదు, నేను ఒక జస్ట్ కార్యకర్తనే అని కేల్కతా కూర్చొని మీరు రారు చెప్పొచ్చు కదా, ఉమ్. మరి రారు కదా. చెప్పాం, దమ్ముంటే మాలాగా తప్పు చెప్పండి. చేస్తే చెప్పగలడా ఎవడైనా? చెప్పమండి. ఆడు చక్కా విప్పినట్టు. చొక్కా విప్పడం అంటే అర్థం ఇది. అదే. నేను చొక్కా విప్పి వాస్తవాలు చెప్పాను, మీరు చొక్కా విప్పండి. ఇంకోటి ఏంటంటే అంటే పెళ్లి అనే వివాహం వేరు, ఆ బంధం వేరు. అంతవరకు ఎంత లివింగ్ లో ఉన్నా దాని లివింగ్ అక్రమ సంబంధం అంటారు. బట్ మీరు మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంటి? ఆ పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా? సమాజం నచ్చినా నచ్చకపోయినా వీఆర్ ఫ్రెండ్స్. ఉమ్. ఇక్కడ ఉంటున్నాం, ఉమ్. పార్టీ కార్యక్రమాలు చేస్తాం, Okay. ముందుకు వెళ్తాం, ఉమ్. అన్ని ఏం చేయాలనేది అన్ని మేము చేసుకుని వెళ్తుంటాం. గత చరిత్ర ఎలా జరిగిందో ఇంకా జాగ్రత్తగా ప్రజల్లో కష్టపడి పని చేసుకుంటాం. నాకు తెలిసిన 25 సంవత్సరాల జీవిత రాజకీయంలో నన్ను సున్నాకి తెచ్చిపెట్టింది వాణి. సున్నా నుంచి మళ్ళీ లేస్తాను, పడిన దగ్గర నుంచే లేస్తాను, పోయిన దగ్గరే మళ్ళీ సంపాదించుకుంటాను, ఇక్కడి నుంచే లేస్తాను. ఇందులో ఛాలెంజ్. అంటే సున్నాకి తీసుకొచ్చింది వాణి, సున్నా నుండి మళ్ళీ 100 తీసుకెళ్తుంది మాధవి గారు. భాగస్వామి అవునా కదా? బాధ్యత తీసుకుంటున్నారు కదా, మరి తన బాధ్యత తీసుకుంటే కదా నేను ఇవన్నీ చేయగలను, లేకపోతే నేను ఒక్కడిని చేయగలను, Okay. చేయలేదు. సో అది నాకు అడ్వాంటేజ్ అంటున్నాను, అందుకే నేను అదృష్టవంతుడు అంటున్నాను. అయితే నేననేది ఏంటంటే పెళ్లి అనే టాపిక్ క్లారిటీ ఇచ్చాను. ఈ చేస్తున్న దానిలో ఉమ్. మేము చేసిందంతా చెప్పేసినాం. ఓపెన్ అయిపోయారు, బుక్ అయితే ఓపెన్. ఇంక తిరిగితే మాధురి కారు దిగింది, లెఫ్ట్ సైడ్ నుంచి దువ్వాడ శ్రీనివాస్ దిగాడు, ఫోటో ఇప్పుడు తీసుకోండి, ఫోటోలు. ఇక నుంచి రాజకీయం గురించి మాట్లాడదాం, వ్యక్తిగతాన్ని పక్కన పెడదాం. మేము సేవ చేయాలనుకుంటున్నాం, మేము సేవకులమే. ప్రజలు ఏదైనా కష్టం ఉంటే చెప్పండి, సంతోషంగా రండి, మాట్లాడదాం, మాకు తోచింది మేము చేస్తాం. ఏంటో పెళ్ళి అన్నది కోర్టులో ఉంది కాబట్టి వ్యవహారం. ఆమె కూడా ఇంకా లీగల్గా అప్రోచెస్ ఉన్నాయి వాళ్ళ హస్బెండ్తో, నావి కూడా కోర్టులో ఉన్నాయి. ఆ వివాదం తేలకముందు అది మాట్లాడడం చట్టపరంగా నేరం, అది నేను చేయకూడదు. అది అయిన తర్వాత మీ అందరికీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.